హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. దేశాన్ని గడగడలాడించిన అట్టుడికించినటువంటి జంజీ ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇప్పుడిప్పుడే చల్లారింది. వరద ఆగింది బురద మిగిలింది అన్నట్టు ప్రస్తుతం ఆ ఉప్పెన తాలూకు, ఆ ఉద్యమం తాలూకు ఇంపర్కేషన్స్ అన్నిటినీ కూడా సరిదిద్దే ప్రయత్నంలో దేశం ఉందని మనం చెప్పొచ్చు. ఉద్యమం చేశారు, ఆవేశంతో ఉద్యమం చేశారు. దేశ యువత మొత్తం కూడా కట్టగట్టుకొని కదిలి వచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దాదాపు 25 రోజుల పాటు అక్కడ నిరాహార దీక్ష అయితేనేమి, వారం రోజుల పాటు గట్టిగా చేసినటువంటి ఉద్యమం అయితేనేమి, మొత్తానికి కేంద్ర ప్రభుత్వాన్ని కిందకు దిగేలాగా, ఒక మెట్టు కిందకు దిగేలాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేసే దశ దాకా ఉద్యమాన్ని తీసుకొచ్చారంటే నిజంగా మనం అందరం కూడా హర్షించదగ్గ విషయమే. అయితే దీనికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి, చాలా విభేదాలు ఉన్నాయి. ఇది నకిలీ ఉద్యమం అని, స్పాన్సర్డ్ ఉద్యమం అని, ఆ తర్వాత ఎవరో ఫండింగ్ చేస్తూ ఉన్నారని, దేశద్రోహులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, పాకిస్తాన్ జెండాలు కనిపించాయని, ఇస్లామిక్ కంట్రీ జెండాస్ కనిపించాయని రకరకాలుగా మనకు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ప్రధానిని, ఆ తర్వాత కొంతమంది ప్రముఖులను ఈ జంజీ యువత ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడిందన్న తీవ్ర అభ్యంతరాలు కూడా మనకు ఈ సమయంలో వినిపించాయి. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, వినిపించాయి. వాళ్ళు మాట్లాడిన మాట నిజమే, వాళ్ళు మాట్లాడింది తప్పే. వాళ్ళు ఎందుకు మాట్లాడారు, వాళ్ళ ఆవేశం ఏంటి అనేది మనకు డిఫరెంట్ డిబేట్. అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన విషయం నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. జంజీ ఉద్యమం జరిగింది, ఎవరు ఊహించినటువంటిది, అనూహ్యమైనటువంటి పరిణామం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో పిల్లలు సరదా పడుతున్నారు, జంతర్ మంతర్ దగ్గర 4 ప్లకార్డులు పట్టుకొని వస్తారు, 4 రోజుల పాటు కూర్చుంటారు, 5వ రోజు వాళ్ళకి విసుగొస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ మాత్రం దానికి కేంద్రం ఎందుకు దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి, దేశం మొత్తం కూడా పని పాట వదిలేసుకొని వాళ్ళ దిశగా ఎందుకు చూడాలి అని పూర్వ నిర్ధారిత అభిప్రాయాలతో కాసింత ఉదాసీనంగా ఉన్నటువంటి కేంద్రానికి ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పాలి. సరే, మన ప్రధాని గారు దీన్ని అంగీకరించకపోవచ్చు, కానీ ఆయనలో ఉన్న అడాప్టబిలిటీ చాలా అద్భుతమని చెప్పాలి మనం. ఎందుకంటే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతకడానికి వెనువెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. జంజీ యూత్తో కనెక్ట్ కావడానికి ఇన్స్టా ఈజ్ ది బెస్ట్ వే, సోషల్ మీడియా ఈజ్ ది బెస్ట్ వే అని అనుకున్న మరుక్షణం ఇన్స్టాలోన రీల్స్ చేయడం మొదలుపెట్టారు. హేళన చేశారు, అవహేళన చేశారు. మీకు కెమెరా సెన్స్ లేదన్నారు, మీకు ఎట్లా మాట్లాడాలో తెలియదు అన్నారు, ఆగి మాట్లాడుతున్నారు అన్నారు. వాటన్నిటినీ తీసుకొని, అంటే మనకు వెనుకటికి ఒక సామెత ఉంది, నువ్వు నాపై రాళ్ళు విసిరితే ఆ రాళ్లతో నేను కోట కట్టుకుంటా అని. కరెక్ట్ అదే కోపకు చెందిన వాళ్ళ మోడీ అని మనకందరికీ అనిపిస్తోంది. ఎందుకంటే యువత విసిరిన ప్రతి రాయిని కూడా ఆయన చాలా చక్కగా ఖచ్చితంగా ఒక పటిష్టమైన కోటలా నిర్మించుకోవడమే కాకుండా అనవసరంగా ఎవరైతే తన పైన కామెంట్ చేశారో వాళ్ళపైన కఠిన చర్యలకు పూనుకునేలాగా సమాయత్తం కూడా చేయగలిగారు. ఇది డిఫరెంట్ టాపిక్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఏంటంటే ఈ ఉద్యమం గురించి, ఈ కాక్రోచ్ ఉద్యమం అని కాదు, జంజీ ఉద్యమం అందాం. కాక్రోచ్ జనతా పార్టీ అప్పటికప్పుడు ఆవిర్భవించిన ఒక వేదిక మాత్రమే. వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు, అభిజిత్ దీప్కే అంటున్నారు, నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, కానీ వ్యవస్థను సరిచేసే ఏ ఉద్యమాన్నైనా చేపట్టడానికి మా పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించేశారు. సో రాజకీయాలను కాస్త పక్కన పెడితే ఇదొక ఉద్యమ వేదికను ముందుగానే ఎవరైనా ఊహించారా? దేశంలో ఖచ్చితంగా ఇలాంటి ఉద్యమం ఏదో వస్తుంది, ఇక్కడ అనిశ్చితి ఉంది, ఇక్కడ అశాంతి పేరుకుపోతోంది, చాప కింద నీరులాగా అసంతృప్తి యువతలో పేరుకుపోతోంది, దీన్ని గమనించలేనటువంటి కేంద్ర ప్రభుత్వం అంతా బాగానే ఉంది, మేమంతా బాగా చేస్తున్నాం అనేటువంటి ధోరణితో ముందుకెళుతోందే కానీ ఎక్కడో తేడా కొడుతోంది అని ఎవరికైనా అనిపించిందా? వాళ్ళు ముందే హెచ్చరించారా? ప్రమాద గంటికలు మోగుతున్నాయి, జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పిన నాయకులు ఎవరైనా ఉన్నారా అని మనం కాస్త వెనక్కు వెళితే 2 నాయకులు కనిపిస్తారు. వాళ్ళే తెలంగాణకు సంబంధించినటువంటి కేటీఆర్, కేసీఆర్.
ఇద్దరూ కూడా ముందస్తుగానే ఇలాంటి అసంతృప్తి జ్వాల ఏదో రేగుతుందని ఖచ్చితంగా ఊహించారు. మనకు వినడానికి ఇదేదో పెద్ద గొప్పలుగా కనిపించవచ్చు. అదేంటది, వాళ్ళిద్దరు ఎట్లా కనిపెట్టారు, వాళ్ళకి ఏమైనా కలపడిందా, వాళ్ళు ఏమైనా జ్యోతిష్కారులా, వాళ్ళు ఏమైనా జోస్యం చెప్తున్నారా, మళ్ళీ ఎలా ఊహించగలిగారు, ఇంత పెద్ద ఉద్యమాన్ని ముందు ఊహించగలిగారంటే వాళ్ళు కుట్రలో భాగస్వాములా, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకటి ఫ్రెండ్స్, ఒక ఉద్యమాన్ని ఆనవాళ్ళను పసిగట్టడానికి అసంతృప్తిని అంచనా వేయగలిగితే చాలు. రాజకీయ నాయకులకు ఇది వెన్నతో పెట్టిన విద్య. అంతెందుకు, మోడీ గారికి తెలీదా, అమిత్ షా గారికి తెలీదా, బీజేపీ పార్టీకి తెలీదా, ఎన్డీఏ కూటమికి తెలీదా, అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ తప్పుటడుగు వేశారు, ఏమి చెప్పి ఏమి ఇవ్వలేకపోయారు అన్న విషయం ఒక్కసారి వాళ్ళ ఆత్మావలోకనం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. సరే, అధికార పీఠంలో కూర్చున్నప్పుడు మనం అంతా మంచిగా మాట్లాడాలి, మనం చేస్తున్న దాన్ని ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మన పర్సెప్షన్నే అక్కడ చూపిస్తూ ఉండాలి. ప్రజలకంటూ ఒపీనియన్ ఏమీ ఉండదు. ఒపీనియన్ విల్ బి క్రియేటెడ్ బై అస్ ఓన్లీ. మేము మాత్రమే అభిప్రాయాన్ని ప్రజల్లోన నింపగలుగుతాం, అంతేగాని వాళ్ళకంటూ ఏ అభిప్రాయాలు లేవు అనేటువంటి ఆలోచన ప్రతి అధికార పార్టీకి ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఇలాగే ఆలోచిస్తుంది. మేమంతా మంచి చేస్తున్నాం, మేము కాకపోతే ఈ పని ఇంకెవరు చేయగలరు, మేము కాబట్టే చేయగలుగుతున్నాం అనుకోవడం అత్యంత సహజం. వాళ్ళ దృష్టి వరకు తప్పేమో కాదు. కానీ కాస్త ముందడుగు వేసి కాస్త నిశితంగా ఆలోచించే వాళ్ళనే మనం దార్శనికులు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దే కెన్ అజెంప్ట్ వెరీ వెల్ బిఫోర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ కాదు, ఏమి జరుగుతుంది కాదు, ఏమి జరిగింది కాదు, ఏమి జరగబోతోంది అని ఊహించడం అనేటువంటిది కూడా ఖచ్చితంగా రాజకీయ అనుభవంతో కూడినటువంటి ఒక విద్యగానే మనం గుర్తించాల్సి ఉంటుంది. అగైన్ కమింగ్ టు ది పాయింట్, కేసీఆర్ ఒకానొక సందర్భంలో చెప్పారు, మీరు చూస్తూ ఉండండి, భారతదేశంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఒక ఉద్యమం వస్తుంది. ఇండియా నోస్ హౌ టు రియాక్ట్. ఈ దేశానికి తెలుసు నేను ఎప్పుడు ప్రతిస్పందించాలని, ఈ దేశ ప్రజలకు తెలుసు తాము ఎప్పుడు నినాదాలు చేయాలి, ఎప్పుడు నిరసన వ్యక్తం చేయాలి, ఎప్పుడు తమ హక్కులు సాధించుకోవాలి. ఎక్కడైతే తమ హక్కులకు భంగం వాటిల్లుతుందో, ఎక్కడైతే తమకు అశాంతి కలుగుతుందో, ఎక్కడైతే అవినీతి అక్రమాలు పెరిగిపోతాయో ఖచ్చితంగా వాటిని సరిచేసేటువంటి ఉద్యమం లేవదీయడం ఈ దేశ ప్రజలకు చాలా చాలా బాగా తెలుసని దాదాపు 6 ఏళ్ల క్రితమే కేసీఆర్ గారు చెప్పారు. అదే ఏదో ఫ్రెండ్స్తోనే చిట్చాట్ కబుర్లు కాదు, మీడియా ముఖంగా మాట్లాడుతూ చెప్పారు. మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా ఒక ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఇప్పటి ప్రభుత్వం గురించే మాట్లాడారన్న ఆయన. అదే అన్నారు, ఇప్పటి ప్రభుత్వం మతాల పేరిట, వర్గాల పేరిట, కులాల పేరిట ఇండియాకు ఉన్నటువంటి ఎకోసిస్టమ్ను పాడు చేస్తోంది అని కూడా ఆయన తీవ్రంగా ఆరోపించిన సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని కరెక్ట్గా ఇక్కడ మనం డాట్స్ కలుపుకుంటే డీకోడ్ చేసుకోగలిగితే బహుశా కేసీఆర్ అప్పుడే ఊహించారా అంటే, కేసీఆర్ అప్పుడే ఊహించారంటే ఆయన ఏదో మహర్షి అని, ఆయన ఏదో తపస్సు చేసుకుంటున్నారని, ఆయనకు ఈ అతీంద్రియ శక్తులు ఉన్నాయని కాదు. ఆయన సగటు రాజకీయ నాయకుడు, కాకపోతే ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు. ఆయనకు అసంతృప్తి అంటే ఏంటో తెలుసు. దాదాపు ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ సాధన కోసం ప్రజలు నలిగినటువంటి తీరు ఆయనకు తెలుసు. స్వయంగా ఆయనే నలిగారు. కాబట్టి ఇతరులను, ముఖ్యంగా దేశ పరిస్థితుల్ని అంచనా వేయడం అలాంటి నేతలకు అదేం గొప్ప విషయం కాకపోవచ్చు. అందుకే ఆయన ఖచ్చితంగా చెప్పారు, ఎస్, మీరు ఏదో ఒకరోజు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా ఒక ఉద్యమం వచ్చి తీరుతుంది అని చెప్పారు. అలాగే కేటీఆర్, ఆయన కుమారుడు, ఆయన కూడా రాజకీయ వారసుడిగా, ఆయన అడుగుల్లో అడుగులు వేసేటువంటి వాడుగా, తండ్రి భావాలను పుణికిపుచ్చుకోవడమే కాకుండా స్వతంత్ర రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు. ఎన్డీటీవీతోన కాంక్లేవ్, యూత్ కాంక్లేవ్లో మాట్లాడుతూ చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రతి ప్రభుత్వానికి కూడా డేంజర్ బెల్స్ అంటే త్రిబుల్-ఆర్ అన్నాడు. త్రిబుల్-ఆర్ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఆర్ ది త్రిబుల్-ఆర్ అంటే రీకాల్. రీకాల్ అంటే ఏంటి? ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే అని కూడా ఆయన చెప్పారు. రీకాల్ అంటే ఏంటి? గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుంది. సాధారణం ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా ఆ విషయాన్ని రీకాల్ చేసుకుంటారు. ఒక 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి వెంటనే చేసే పని ఏంటంటే దే విల్ రీకాల్ ఇట్. ఏంటి? గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది,
ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది, ఏం చేయలేకపోయింది, ఇప్పటి ప్రభుత్వం ఏం చెప్పింది, ఎందుకు చేయలేకపోతుంది, ఖచ్చితంగా వాటిని కంపేర్ చేసుకునే తీరుతారు. దిట్ ఈస్ కాల్డ్ రీకాల్. నెక్స్ట్ రిగ్రెట్. ఎందుకన్నా ఈ సర్కార్ని మేము ఓటేసి గెలిపించామా? నిన్న మొన్నటికి ఒక పోస్ట్ చూపిస్తాను నేను. ఒక యూత్, ఒక ఇంజనీర్ స్టూడెంట్ పోస్ట్ పెట్టారు. ఏంటంటే ఇంజనీర్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అని అన్నందుకు మీకు మేము ఓటేసినందుకు బాగా బుద్ధి చెప్పారు మీరు మాకు అని ఆయన పోస్ట్ పెట్టారు. దట్ మే బీ హ్యాపెన్. అంటే ఏంటి, ఇది కేవలం కొన్ని సర్కార్లకే పరిమితమా, లేకుంటే అందరికీ వర్తిస్తుంటే? ప్రతి ఒక్కరికి, అధికార దండం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో ఈ 3 R'లను ఎదుర్కోక తప్పదు. సో సెకండ్ R ఈజ్ రిగ్రెట్. వై దిస్ హ్యాపెన్స్ అనేటువంటి ఒక రిగ్రెట్ ఉంటుంది, ఒక పశ్చాత్తాపం ఉంటుంది. అనవసరంగా మనం రాంగ్ సెలెక్షన్ చేసుకున్నామా, రాంగ్ చూస్ చేసుకున్నామా, మా ఓటును మేము వృథాగా వేరే వాళ్ళకు అన్వాంటెడ్ పర్సన్స్కి ఏమైనా వేసామా అని వాళ్ళలో వాళ్ళు మదన పడే దశ ఒకటి ఉంటుంది. మొదటి దశ గుర్తు చేసుకోవడం, రెండవ దశ మదన పడడం, లాస్ట్ బట్ వన్ ఏంటంటే రివోల్ట్. దే విల్ రివోల్ట్. ఈ రివోల్ట్ అనేది దైహికమే కానక్కర్లేదు, ఉద్యమమే కానక్కర్లేదు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అవతల ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెడి చప్పుడు లేదు. వాస్తవానికి వాళ్ళు పెద్ద ఉద్యమం ఏమీ చేయలేదు. ఉద్యమం చేసిందంతా కూడా తెలంగాణ వాళ్ళే. ఒకనొక సందర్భంలో అక్కడ వెళ్ళి యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను విజయవాడలోన ఒక పౌరుణ్ణి అడిగాను. అరే ఏంటండి అక్కడ అంత పెద్ద ఉద్యమం జరుగుతోంది కదా, మళ్ళీ మీరేం ఉలక్కుండా పలకుండా ఉన్నారు కదా అంటే ఒకటే మాట చెప్పాడు అబ్బాయి. ఆయన మధ్యతరగతి మనిషి, ఆయన సగటు జీవి. ఆయన ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు చేస్తున్నది కరెక్టే కాదు సార్. ఇప్పుడు ఒకటి మీరు చెప్పండి సార్, మాకు మీరొద్దు మేము వేరుగా ఉంటాము అని ఒకరు ఉద్యమం చేస్తున్నప్పుడు, లేదు మీరు మా దగ్గర ఉండాల్సిందే అనే హక్కు మనకు ఎక్కడుంటుంది? ఉండదు కదా. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. ఇక మనకి ద్రోహం చేస్తున్నది ఏంటి, అన్యాయంగా విడగొడుతున్నది ఏంటి, అన్యాయం చేస్తున్నది ఏది? ఒక పార్టీ చేస్తుంది. ఆ పార్టీకి మేము ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. దానికోసం మేము పని పాట వదులుకోవాల్సిన అవసరం లేదు. మా పనులు మాకు చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఉద్యమాల పేరిట జెండాలు పట్టుకొని వీధులు వెంబడి తిరగాల్సిన పని లేదు సార్. ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా మేము మాకెవరైతే అన్యాయం చేశారో వాళ్ళకు వ్యతిరేకంగానే ఓటేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతోంది. మీరు చూడండి, 2 టర్మ్లు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, కానీ కాంగ్రెస్ అతిగతి లేకుండా ఉంది అక్కడ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పేరు తీసుకుంటున్నాం, కానీ అన్యాయం చేసిన ఏ రాజకీయ పార్టీకైనా సరే ఖచ్చితంగా ఇలాంటి దుస్థితి ఉంది అనడానికి అది సజీవ ఉదాహరణ. ఇక్కడ మనకు కేంద్రంలో వస్తే ఇప్పుడు బీజేపీ 15 ఏళ్ళుగా పాలన చేస్తుంది. అంటే 15 ఏళ్ళుగా పాలన చేయడం పాపమా అంటే పాపమేం కాదు. ప్రజలు ఆదరిస్తున్న కొద్దీ వాళ్ళు చేయొచ్చు అట్ ది ఎండ్. బట్ అట్ ది సేమ్ టైం అసంతృప్తి ఏమైనా ఉందా, అసమానతలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా లీక్స్ ఉన్నాయా, వాటిని నేను ఏమైనా సరి చేసుకోవాలా అని చెక్ అండ్ రీచెక్ మెజర్మెంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఉద్యమాలు, మొన్న జరిగినటువంటి ఉద్యమాలు ఖచ్చితంగా వస్తాయి. నీట్ పేపర్ లీక్ అయ్యింది. మన కేటీఆర్ గారు కాంక్లేవ్లో అదే మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, నీట్ పేపర్ లీక్ కావడం వల్ల ఈ ఉద్యమం జరిగిందని చాలామంది అంటున్నారు. అది ఒక ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే, మన కంటికి కనిపించే ఒక పాయింట్ మాత్రమే. కేవలం నీట్ పేపర్ లీక్ అయినంత మాత్రాన ఇంత రోజుల తరబడి ఉద్యమం, దేశ ప్రజలందరూ ఒకవైపు ఉండిపోవడం ఇలాంటిది జరగదండి. ఏదో పేరుకుపోయి ఉంటుంది, ఒక అశాంతి పెరిగిపోయి ఉంటుంది, ఒక అసంతృప్తి పెరిగిపోయి ఉంటుంది. అది క్రమంగా ఏమంటారు చూడండి, రికరింగ్ అవుతూ అక్యుములేట్ అవుతూ ఒక ట్రిగ్గర్ పాయింట్ దగ్గర ఇట్ విల్ బ్లాష్. అప్పుడు ఖచ్చితంగా ఒక నిరసన ఉద్యమం వస్తుంది. ఏ దేశంలోనైనా ఇలాంటి నిరసన ఉద్యమాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ వీటిని ముందుగానే ఊహించి జాగ్రత్త పడే వాళ్ళే దార్శనికులైనటువంటి రాజకీయ నాయకులుగా వాళ్ళు మిగిలిపోతారు చరిత్రలో. అలా మనం లెక్కేసుకుంటే అటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడో వాళ్ళు ఖచ్చితంగా ఊహించారు.